ఫ్రెండ్స్ మనలో చాలా మంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు ప్లే స్టోర్లో మనకు దీనికి సంబంధించి చాలా రకాల యాప్స్ అయితే ఉన్నాయి. అయితే కొన్ని యాప్స్ ఎలా ఛార్జ్ చేస్తాయంటే 2-4% వరకు ఎక్స్ట్రా మనకు కన్వీనియన్స్ ఫీ అయితే పడుతుంది అనమాట. సో అలా కాకుండా మనం ఒకవేళ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అది కూడా తక్కువ కన్వీనియన్స్ ఫీతో కేవలం 1% మాత్రమే పడాలి అనుకుంటే ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా మీకు ఎక్స్ట్రాగా క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది అనమాట. అంటే మీరు ఆ క్యాష్ బ్యాక్ యూస్ చేసుకొని మీరు మిగిలిన రీఛార్జెస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా సరే బిల్స్ అనేవి పే చేసుకోవచ్చు, ఓచర్స్ అనేవి కూడా తీసుకోవచ్చు అనమాట అమెజాన్కి సంబంధించి. సో చాలా యూస్ఫుల్ వీడియో ఇది. సో మీరు ఒకవేళ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తక్కువ కన్వీనియన్స్ ఫీతో అనుకుంటే మాత్రం వీడియోని లాస్ట్ వరకు చూడండి. అయితే దీనికోసం మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి ఈజ్ మై డీల్ అనే ఈ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ దీనికి సంబంధించిన రేటింగ్ చూసుకుంటే 4.1 రేటింగ్ అయితే ఉంది. దగ్గర ప్లస్ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి అనమాట. అంతేకాకుండా ఈ యాప్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే PCI DSS సర్టిఫైడ్ అయితే ఉంది. సార్ ఆడిట్ యాజ్ పర్ RBI గైడ్ లైన్స్ నడుస్తుంది. సర్టిఫైడ్ యాప్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ కోసం CICRA సర్టిఫైడ్ కూడా మనకు ఈ యాప్ లో అయితే ఉందన్నమాట. సో అంత సెక్యూర్ గా మనకు పేమెంట్ అయితే ఉంటుందన్నమాట ఈ యాప్ లో. సో ఈ యాప్ మీరు ఫస్ట్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత పర్మిషన్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ ని క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఆ మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది, ఎంటర్ చేయండి. తర్వాత 4 నెంబర్ డిజిట్ ఇక్కడ సెట్ చేసుకోండి. సో దాని తర్వాత మీకు దీని ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మీరు క్రెడిట్ కార్డ్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే పే వయా క్రెడిట్ కార్డ్ అనే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు టు బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది, @1% ఓన్లీ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎవరికైతే పంపించాలో ఆ బెనిఫిషియరీ అకౌంట్ నెంబరు, IFSC కోడ్, పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలన్నమాట. ఇలా మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఎంత అమౌంట్ పంపించాలనుకుంటున్నారో ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఎగ్జాంపుల్గా 10,000 పంపించాలనుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఎంత అమౌంట్ అయినా సరే పంపించుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గా 10,000 ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ పేమెంట్ పర్పస్ని క్లిక్ చేసి ఎడ్యుకేషనల్ ఫీ మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బెనిఫిషియరీ పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి క్విక్ ట్రాన్స్ఫర్ అనమాట. 1.5% ఛార్జ్ చేస్తుంది. జస్ట్ 3 అవర్స్ లోనే మీ బ్యాంక్ అకౌంట్ కి మనీ అయితే వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మనకు లేజీ ట్రాన్స్ఫర్ అనే ఇంకొక ఆప్షన్ ఉంటుంది. 1.2% ఇది ఛార్జ్ చేస్తుంది అనమాట. అంటే మీకు నెక్స్ట్ డే, అంటే ఈ రోజు మీరు ట్రాన్స్ఫర్ కి పెట్టుకుంటే నెక్స్ట్ డే సేమ్ టైం మీ అకౌంట్కి అయితే వచ్చేస్తుంది అనమాట. అంటే మీరు పంపించాలని అకౌంట్కి వచ్చేస్తుంది. అలాగే లాస్ట్ లో మనకు స్లో ట్రాన్స్ఫర్ అని ఉంటుంది. సో దీనికి మనకు కేవలం 1% మాత్రమే కన్వీనియన్స్ ఫీ పడుతుంది. బట్ 2 బిజినెస్ డేస్ అంటే మనకు 2 రోజులు, అంటే 48 అవర్స్ తర్వాత మన బ్యాంక్ అకౌంట్కి వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్గా ఒక 2 డేస్ తర్వాత మీకు అమౌంట్ కావాలి అనుకుంటే ఈ రోజు మీరు స్లో ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. 1% మాత్రమే మీకు కన్వీనియన్స్ ఫీ పడుతుంది అనమాట. అలాగే మీకు పైన 2 ఆప్షన్స్ ఎనేబుల్ కావాలంటే మీకు 10,000 కంటే ఎక్కువ అమౌంట్ ఉంది అనుకోండి, ఒక 50-60,000 ఉంటే అవి మీకు అన్లాక్ అవుతాయి అనమాట. సో అక్కడ నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మెయిన్గా మీరు అప్లై కూపన్ కోడ్ దగ్గర ఈ కూపన్ కోడ్ని 100% టైప్ చేయండి. సో ఎందుకంటే ఇది ఎంటర్ చేస్తే మీకు ఇమీడియట్గా క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. ఇదే మీకు మనీ సేవింగ్ ట్రిక్ అనమాట. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే ఈ కూపన్ కోడ్ని యూజ్ చేయండి. TLGUT 100 అనే ఈ కూపన్ కోడ్ని ఎంటర్ చేసి అప్లై చేసేయండి. తర్వాత కింద మీకు క్రెడిట్ కార్డు అలాగే 10,000కి వచ్చేసరికి 118 రూపీస్ విత్ GSTతో సహా ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. అండ్ టోటల్గా 10,118 రూపీస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సింపుల్గా పే అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి పే చేసేయండి. అంటే మీకు తర్వాత OTP వస్తుంది. తర్వాత పేమెంట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ని బట్టి అక్కడ మీకు సెటిల్మెంట్ డేట్ అయితే కనిపిస్తుంది అనమాట. క్లియర్గా ఆ నేమ్ కింద మీకు అక్కడైతే కనిపిస్తుంది. ఆ టైంకి ఆ డేట్కి మీ అకౌంట్కి మనీ అయితే వచ్చేస్తుంది అనమాట. ఏదైతే మీరు కూపన్ కోడ్ ఎంటర్ చేశారో సో దానివల్ల మీకు ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. దాన్ని మీరు స్క్రాచ్ చేస్తే అక్కడ మీకు 100 రూపీస్ దాకా అమౌంట్ అయితే ఉంటుంది అనమాట. అది క్యాష్ బ్యాక్ రూపంలో మీ వ్యాలెట్లోకి అయితే వస్తుంది. దాన్ని మీరు తిరిగి రీఛార్జెస్, బిల్స్ అనేవి పే చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం 10,000 ట్రాన్స్ఫర్ చేశాం కదా, ఇక్కడ మనకు 118 రూపాయలు ఎక్స్ట్రాగా ఛార్జ్ అయితే పడ్డాయి కదా. సో దాంట్లో మనకు 100 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చింది. అంటే మనకు కేవలం 18 రూపాయలు మాత్రమే ఇక్కడ ఛార్జ్ అయ్యాయన్నమాట. సో ఇలా మీరు చాలా వరకు మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు ఈ యాప్ అనేది యూజ్ చేసుకొని క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు. సో 100% మీ బ్యాంక్ అకౌంట్కి మనీ అయితే వస్తుంది. సో మీరు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ని బట్టి మీ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సెక్యూర్గా మీరు క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి తక్కువ కన్వీనియన్స్ ఫీతో మనీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈ యాప్ని. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.